జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ టికెట్ మా ఇంటికే. ఎవరి మాగంటి వజ్రనాథ్? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరిగ్గా గత నెల 5వ తేదీన గుండెపోటుకు గురయ్యారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ వంటి సీటును పార్టీకి కంచుకోటగా మలచిన గోపీనాథ్ జూన్ 8న మరణించారు. దీంతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారని భావించవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం టికెట్ను ఆశిస్తూ పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. దాదాపు 2 ఏళ్ల క్రిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ను మాగంటి కుటుంబ సభ్యులకే ఇస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణిస్తే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేవారు. ఈ సాంప్రదాయం ఇప్పుడు కొనసాగడం లేదు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం. బీఆర్ఎస్ టికెట్ను మాగంటి గోపీనాథ్ అన్న వజ్రనాథ్ ఆశిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ అభిమానులను కలుస్తున్నారు. టికెట్ను బీఆర్ఎస్ తమ కుటుంబానికే కేటాయించిందని కూడా అంటున్నారు. ఎవరిని అభ్యర్థిగా నిలుపుతామనేది పార్టీనే నిర్ణయిస్తుందని తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నట్టు ప్రకటించిన మాగంటి వజ్రనాథ్ స్వయంగా గోపీనాథ్కు అన్న. తమ్ముడి గెలుపు కోసం 10 ఏళ్లుగా నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. కాకపోతే అది తెర వెనుక. వ్యాపారం చేసుకుంటూనే బీఆర్ఎస్ కోసం పనిచేశారు. ఇప్పుడు తమ్ముడి స్థానంలో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. మాగంటికి జూబ్లీ హిల్స్ పేద ప్రజల్లో మంచి పేరుంది. ముఖ్యంగా బస్తీల్లో ఆయన ఇమేజ్ బాగుంది. ఇప్పుడు సానుభూతి పవనాలు కూడా తోడైతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే ప్రధాన పోటీదారు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.